శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులేరా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 126 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 127వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. గ్రంథం రాసిన వ్యాస మహర్షికి, అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుంటూ సమర్థాద్గురు సాయినాథ్ మహారాజ్కి జై చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. గోప్యోనురక్త మనసో భగవచ్చనంతే తత్సౌహృదస్మిత విలోక గిరహ స్మరంత్య గ్రస్తే హినా ప్రియతమే మృష దుఃఖతప్తా శూన్యం ప్రియవ్యతిహృతం దదృశు స్త్రీలోకం. ఎక్కడున్నాం మనం? కాళీయ సర్పం చుట్టేసింది కృష్ణ భగవానుని. అందరూ ఆక్రందిస్తున్నారు. పట్టరాని దుఃఖంతో మూర్ఛపోయారు. కృష్ణ భగవానుని తమ ప్రాణంగా చూసుకునే గోపికలు ఆ కృష్ణ ప్రభు యొక్క మధురమైన దరహాసాన్ని, ప్రసన్నమైన ఆయన చూపుల్ని, ముద్దులోలికి ఆయన మాటల్ని పదే పదే గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అంటే ఆయన అయిపోయాడనే భావిస్తున్నారు. ఆ పాము చేతిలో చిక్కినట్టే అంతులేని దుఃఖంతో పరితపించడం మొదలుపెట్టారు. వాళ్ళకి కృష్ణుడిలోని లోకం శూన్యంగా కనపడింది. అప్పుడు గోప్యో అనురక్త మనసో భగవచ్చనంతే తత్సౌహృద స్మిత విలోక గిరహ స్మరంచ. గ్రస్తే హినా ప్రియతమే ప్రియతమే మృష దుఃఖతప్త శూన్యం. ఇదంతా కూడా శూన్యం, ఈ లోకమంతా అనుకుంటున్నారు వాళ్ళు. పాపం తాకృష్టమాతరమపత్యమనుప్రవిష్టాం తుల్య వ్యధా సమనుగృహ్య శుచః స్రవంత్య తాస్తా వ్రజ ప్రియ కథా కథయంత్య ఆసన్ కృష్ణాననేర్పిత దృశో మృతక ప్రతీక. యశోదమ్మ అయితే దుఃఖానికి తట్టుకోలేక నదిలో దూకాలని ప్రయత్నించింది. వెంటనే గోపికలందరూ కూడా ఆమెని వారించారు, అడ్డుకున్నారు. అందరూ కూడా ఆమెలాగానే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. మృతప్రాయులుగా ఉండిపోయారు. అంటే బతికుండి చచ్చిన వాళ్ళలాగా అందరూ కూడా. కృష్ణ ప్రాణాన్ నిర్విశతో నందాదీన్ వీక్షతం హ్రదం ప్రత్యషేధత్ స భగవాన్ రామ కృష్ణానుభావవిత్. ఆ తర్వాత నందులు మొదలైన గోపాలులందరూ కూడా వెంటనే ఆ హ్రదంలో, కాళీయుడు ఉన్న రథంలో, రథం అంటే ఒక సరస్సు లాంటిది, అందులో ప్రవేశించడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత బలరాముడు మాత్రం కృష్ణుడు మహిమలు బాగా తెలిసినవాడు అవడం వల్ల వాళ్ళ ప్రయత్నాన్ని ఆపాడు. ఎందుకు? అవన్నీ విషపూరితమైనవి కదా జలాలన్నీ. ఎక్కడ వీళ్ళు చుక్క తాగితే చనిపోతారనే భయంతో వాళ్ళందరినీ వారించాడు బలరాముడు. ఇత్తం సగోకులమనన్యగతి నిరీక్ష సస్త్రీ కుమారమతి దుఃఖితమాత్మహేతో ఆజ్ఞాయమర్చ పదవీమనువర్తమానః స్థిత్వా ముహూర్తముదతిశ్చ దురంగ బంధాత్. అప్పుడు శ్రీకృష్ణుడు తన కారణంగా స్త్రీలు, వృద్ధులు, బాలురు అందరూ కూడాను ఏడుస్తూ ఉండటం చూశాడు. క్షణకాలం
సామాన్య మానవుడిలాగా పాము పట్టులో ఉండి వేగంగా దాని పట్టు నుండి ఒక్కసారి పైకి లేచాడు. తత్ప్రజ్యమాన వపుషా వ్యధితాత్మభోగ చక్వోన్నమయ్య కుపిత స్వఫణాన్ భుజంగ తస్థో శ్వసన రంధ్ర విషాంబరీష స్తబ్ధేక్షణోల్ముఖముఖో హరిమీక్షమాణ. అంటే కృష్ణుడు పైకి లేచాడు అంటే ఏంటి అర్థం? చిన్నవాడే పైకి ఎట్లా లేస్తాడు? ఎగరలా, శరీరాన్ని పెంచేశాడు అనమాట. అది మరి అది చుట్టేసింది కదా, ఒక్కసారిగా ఒత్తిడి వచ్చేసింది, దానికి తట్టుకోలేని బాధకు లోనయ్యింది అది. అప్పుడు కృష్ణుని విడిచిపెట్టి పడగలని పైకెత్తి నిలబడిందట. దాని ముక్కు పుటాల నుంచి విషజ్వాలలు పెలుగుతున్నాయి. తదేక దృష్టిలో కృష్ణుని చూస్తున్నాడు ఆ పాము, ఆ కాళీయుడు, మగపాము అన్నమాట. ఆ తర్వాత తజ్జిహ్వయా ద్విసికయా పరిలేలిహానాం ద్వే సుఖిణి హ్యతికరాల విషాగ్ని దృష్ట్యం క్రీడన్ నముం పరిససార యథా ఖగేంద్రో బభ్రామసోప్యవసరం ప్రసమీక్షమానః. దాని నాల్కలు ఉన్నాయి, 2 నాల్కలు కదా. అంటే మామూలుగా నాలుక చీలి ఉంటుంది కదా పాముకు, దాంతో పెదవిని నాకుతూ అది కళ్ళ నుండి భయంకరమైన విషాగ్ని జ్వాలలను వెలిగక్కుతూ ఉన్నది. ఆ సమయంలో కృష్ణుడు ఏం చేశాడంటే గరుత్మంతుడిగా మారిపోయాట. గరుత్మంతుడిలాగా దాని పడగలపైకి ఎక్కి నాట్యం చేశాడు. అది మాత్రం ఎక్కడ కాళ్ళు దొరుకుతాయా కాటేద్దామని చూస్తుందిట. కాళ్ళు ఎక్కడున్నాయి? శిరస్సు పై ఉన్నాయి. ఇంకేం కాటేస్తుంది అది కదా. రేపు మనం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి.